ఓం నమః శివాయ. అనాథులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శాశ్వత శివాలయ నిర్మాణానికి సాయం చేసేందుకు హైదరాబాద్ వాస్తవ్యులైన ఎం లక్ష్మీనారాయణ గుప్తా, కృష్ణవేణి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. వారి బంధువులకు శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీర్వచనాలు అందించాలని, కొన్ని తీపి గుర్తులకు గుర్తుగా, మరికొన్ని చేదు జ్ఞాపకాలకు మనశ్శాంతిగా ఈశ్వరుని అనుగ్రహాన్ని అందుకోవాలని వచ్చారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి బంధువుల పేర్లపై వారి వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. గోత్రోద్భవస్యాం లక్ష్మీనారాయణ గుప్తానామధేయస్యాం కృష్ణవేణీనామ్నీం అనిల్ కుమార్ నామధేయస్యాం సాయకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విజయాభియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరంధ్రమాణైశ్వర్యాకామ్యమోక్షదృశార్థంత్వ్యాపారణద్యోగాఖండ విద్యా ప్రాప్త్యర్థమష్టలక్ష్మీ అనుగ్రహ విష్ణావృతంద్రీపంజలింగేశ్వర అభిషేక పూజాంజకరిష్యే. దంపతులిద్దరూ కలిసి స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. నమో నమః ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అగ్నే స్వాహ భో స్వాహ భువ స్వాహ శుభ స్వాహ భోర్భో స్వాహ మహర్జన స్వాహ. నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై శివయ్య కృపకు పాత్రులయ్యారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం. మానవ సేవలో భాగంగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నూతన నిర్మాణానికి విలువైన సాయంగా లక్ష్మీనారాయణ గుప్తా, కృష్ణవేణి గారులు కీర్తిశేషులు లక్ష్మీ ప్రకాశం గారి జ్ఞాపకార్థంగా తోచిన సాయం అందించారు. జయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో ఉంటున్న ఎం సునీల్ కుమార్, రేష్మా గారి కుటుంబం తరపున రేష్మా గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో ఉంటున్న సత్యనారాయణ సరస్వతి గారి కుటుంబం తరపున మరియు హైదరాబాదులో ఉంటున్న ఎం అనిల్ కుమార్, రీనా కిరణ్ గారి కుటుంబం తరపున అనిల్ గారి బర్త్డే సందర్భంగా విజయవాడలో ఉంటున్న సుధీర్ కుమార్ పల్లవి గారి కుటుంబం తరపున మరియు చెన్నై అన్నానగర్లో ఉంటున్న సుజాత, ప్రసన్న, జానకి గారి కుటుంబాల తరపున కీర్తిశేషులు బాలసుబ్రహ్మణ్యం గుప్తా గారి జ్ఞాపకార్థంగా మరియు ఎం లక్ష్మీనారాయణ గుప్తా, కృష్ణవేణి గార్ల మ్యారేజ్ డే సందర్భంగా వారికి తోచిన సాయాన్ని అందించి స్వామివారి దివ్యాశీస్సులు పొందారు. సాయం చేసిన ప్రతి కుటుంబానికి స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు లక్ష్మీనారాయణ గుప్తా అండి. మా మిస్సెస్ మేము ఇప్పుడు అంటే ఇంతకుముందు 2 times వచ్చాము ఇక్కడికి.
మెంటలీ ఇంబ్యాలెన్స్డ్ పీపుల్ అది ఇది చూసామన్నమాట. అవి చూసినప్పుడు వాళ్ళని చూస్తానే మాకు ఎలా అనిపించిందంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ అని. దానితోడు ఏంటంటే మీ వాళ్ళు చాలా పేషెన్సీతో వాళ్ళని చూడడం కూడా చూసాము. మనసు ఒక రకంగా ఇదైపోయింది అనమాట. ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళ కోసము అదే అని చెప్పి మేము లాస్ట్ టైమే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు మేమంతా కలిసి వచ్చినప్పుడు అప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చాము కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్కి. కానీ ట్రెమెండస్ డెవలప్మెంట్ ఇక్కడ ఇప్పుడు చాలా బాగుంది. ఈ శివాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ బిల్డింగ్ బాగుంది, అన్ని బాగున్నాయండి. రియలీ వెరీ వెరీ హ్యాపీ. అభిషేకం చూసామండి అక్కడ గుళ్ళో. నిజంగా మాకు ఒక రకమైన వైబ్రేషన్ లాగా అనిపించింది అక్కడ అభిషేకం చేసేటప్పుడు. చాలా బాగా చేశారండి అభిషేకం. మళ్ళీ అక్కడ పక్కన హోమం దగ్గర కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. హోమం జరిగిన దగ్గర అక్కడ కూడా మాతో కూడా చేయించారు. రియలీ రియలీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.